మరి ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ గారు. వీరు అడ్వకేట్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ. అదేవిధంగా మరి ఓబీసీలలో సంపన్న శ్రేణి నిర్ధారణకు మరి ఏ ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలో అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్యనారాయణ గారు, మరి యొక్క సంపన్న శ్రేణి నిర్ధారణ చేసేందుకు మరి తీసుకోవాల్సిన అంశాలను మరి ఏ విధంగా మీరు ఒకసారి అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు? సో సంపన్న శ్రేణి నిర్ధారణ చేయటం అనేది అవసరం అండి. సో లీగల్ నెసెసిటీ ఉంది దానికి. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అండి, 27% వేకెన్సీస్ ఓపెన్ చేసి మీకు పెట్టాము, రండి పార్టిసిపేట్ చేయండి అని అంటున్నారు. ఓకే. సో థ్రెష్ హోల్డ్ లిమిట్, ఇన్కమ్ లిమిట్ పెట్టినందువల్ల ఈ 27% లోను హాఫ్ పర్సెంటేజ్ కూడా ఫిలప్ అవటం లేదు. సో వేకెన్సీస్ 27% ఇచ్చామని అంటున్నారు, బట్ వాడి ఇన్కమ్ లిమిట్ పెట్టి పార్టిసిపేట్ చేయకుండా చేస్తున్నారు. పార్టిసిపేట్ చేసినా వాడికి ఉద్యోగం ఇవ్వటం లేదు అండర్ క్రీమీ లేయర్ లిమిట్. అంచేత ఇది ఒకసారి రివ్యూ చేయవలసిన అవసరం ఉంది, పార్లమెంట్ యాక్ట్ కావాల్సిన అవసరం ఉందండి. అంటే ఏమిటంటే ఆశయం 27% మీకు వేకెన్సీస్ ఇచ్చాము, 27 ఫిలప్ చేయాలి కదా. సో 12 వేకెన్సీలు ఫిలప్ చేసి మిగతా రిమైండర్ వేకెన్సీస్ అన్ని అదర్స్ చేత ఫిలప్ చేయటం అనేది అన్యాయం కదా. సో ఎలిజిబుల్ లాంగ్ లిస్ట్ ఆఫ్ బీసీ పార్టిసిపెంట్స్ కాంపిటింగ్ ది జాబ్స్ అండ్ సీకింగ్ అడ్మిషన్ ఫర్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ హయ్యర్ స్టడీస్ లెర్నింగ్స్ లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కాంపిటీటర్ గా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వటం లేదు బేసింగ్ ఆన్ ది క్రీమీ లేయర్ లిమిట్, సంపన్న వర్గం అని చెప్పేసి. బట్ ఇది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, ఇక్కడ ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఎసెన్షియల్. బట్ ఎంత ఎక్స్టెంట్ ఎసెన్షియల్ అంటే 27% ఆఫ్ వేకెన్సీస్ ఫిలప్ అయ్యే వరకు కూడా దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. అంటే ఆ లిమిట్ ని పెంచవలసిన అవసరం ఉంది అంటాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఏం జరిగిందంటే అండి, ఇప్పుడు హర్యానా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇన్కమ్ కెనాట్ బి ఏ సోల్ బేసిస్ టు డిసైడ్ క్రీమీ లేయర్, బట్ సోషల్ ఎడ్యుకేషనల్ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది మీరు కన్సిడర్ చేసినట్టయితే ఇంకా మోర్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మే కాంపిట్, మే అపియర్, కమ్ అవుట్ అండ్ యూ కెన్ ఫిల్ ది వేకెన్సీస్ అపోర్షన్ ఫర్ దెమ్. అది కదా దాని కాన్సెప్ట్. ఇది 1992లో ఇందిరా సహాని కేసులో చెప్పింది ఏమిటి, సోషల్, ఎకనామిక్ అండ్ ఫర్దర్ ఫ్యాక్టర్స్, దేర్ ఆర్ సమ్ అదర్ ఫ్యాక్టర్స్. అయితే దీన్ని బేస్ చేసుకుని 1993లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఆర్డర్స్ ఇష్యూ చేసింది, సర్క్యులర్ ఆర్డర్స్ ఫర్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఫాలో క్రీమీ లేయర్ కాన్సెప్ట్. సో అది ఫాలో అయినప్పుడు కూడా ఫిలప్ అవటం లేదు. అంచేత ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, ఇందిరా సహాని ఏం చెప్పిందంటే ఆ కేసులో డిమాండెడ్ ఎవిడెన్స్ బి కలెక్టెడ్. సో ఇందిరా సహాని కేసు డిమాండెడ్ ఎవిడెన్స్ బి కలెక్టెడ్ every 10 years to screen out the privileged caste from OBCs. సో ఇప్పుడు మనం అనుకునే ఒక ప్రాబ్లమ్ని ఇది క్యూర్ చేస్తుంది. ఓకే. సో ప్రివిలేజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి 10 సంవత్సరాలకి వాళ్ళందరినీ స్క్రీన్ అవుట్ చేయమంటుంది. సో ఎనీ రిజర్వేషన్ మస్ట్ బి బేస్డ్ ఆన్ వెరిఫైయబుల్ ఎంపరికల్ ఎవిడెన్స్. ఓకే. సో అది తీసుకోకుండా చేయటం వల్ల ఏమవుతుందంటే అండి, ఇబ్బందులు అన్నీ వస్తున్నాయి. సో ఇది మనం అనుకున్నటువంటి ఈ సంపన్న వర్గాలని దృష్టిలో పెట్టుకుని తర్వాత ఈ 27% వేకెన్సీస్ ని ఫిలప్ చేయాలనే సంకల్పంతో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఒక కమిటీ ఉందండి, ఓబీసీ కమిటీ ఉంది. సో ఓబీసీ కమిటీలో ఆయన ఎవరంటే బిపి శర్మ గారు, ఆయన కమిటీ చైర్మన్. ఆయన ఏం చేశారంటే, హీ సబ్మిటెడ్ క్రీమీ లేయర్ రిపోర్ట్ అండ్ ప్రపోజ్డ్ నియర్లీ 12 lakhs per annum is the ceiling limit to participate in recruitments, civil posts, IAS, IPS, etc., civil services examination. Okay. Then
దెన్ పార్లమెంటరీ కమిటీ ఉందండి ఇక్కడ. మ్మ్. ఈ పార్లమెంటరీ కమిటీ ఆన్ ఓబీసీస్ వాళ్ళు 15 lakhs ఇవ్వాల్సిందే అని చెప్పారు. ఓకే. సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మ్మ్. మీకు 2017లో మ్మ్. సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఎగ్జామినేషన్ ఒక మంచి మాట మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 2017 ఐఏఎస్ రిజల్ట్స్ లో 30 మంది ఓబీసీ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అయ్యారండి. ఓకే. వాళ్ళు క్వాలిఫై అయ్యి సెలక్షన్ వచ్చే టైంలో వాళ్ళని ఏం చేశారు అని అంటే ఈ 30 మంది నాట్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ సర్వీసెస్ పోస్ట్ బికాస్ దేర్ పేరెంట్స్ దేర్ పేరెంట్స్ హ్యావింగ్ ది ఇన్కమ్ మోర్ దాన్ 8 lakhs అని అన్నారు. మ్మ్. ఇది 2017లో జరిగిన విషయం. ఓకే. అయితే 2017లో ఇన్కమ్ పెట్టాల్సిన రేంజ్ ఏంటంటే 12 lakhs పెట్టాలి. మ్మ్. ఆ 12 lakhs పెట్టున్నట్టయితే ఈ 30 మంది ఓబీసీలు ఐఏఎస్లు అయ్యేవారు కదండి. మ్మ్. Yes, సో absolutely. ఈ సీలింగ్ లిమిట్ అని పెట్టి సంపన్న వర్గం అని పెట్టి ఆ వేకెన్సీస్ అదర్స్ చేత ఫిలప్ చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము. సో అంచేత ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే సార్, ఇంకొకటి చెప్తానండి మీకు. స్టేట్ లిస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా ఓబీసీస్ గా తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్ తీసుకుందామండి. హైదరాబాద్ తెలంగాణ స్టేట్ లో ఓబీసీస్ బీసీ లిస్ట్ లో ముస్లిమ్స్ ఉన్నారు. సో ఓబీసీ లిస్ట్ వచ్చేటప్పటికి ఆ ముస్లిం తీసుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దెన్ అంచేత ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు సెన్సస్ కూడా జరుగుతోంది. ఈ సెన్సస్ విషయంలో caste based reservation supports caste enumeration. It is not counting exercise. So this gives data on educational level, occupation, household aspects, ఓకే. assets and life expectancy for each group. ఇప్పుడు మనకి ఈ ఓబీసీ రిజర్వేషన్ లో జాట్స్ అండ్ మరాఠాస్ ఉన్నారండి. ఓకే. ఆ మరాఠా వాళ్ళ జడ్జిమెంట్ కూడా మనం చూసాం. సో వాళ్ళు ఇప్పుడు చేయాల్సింది, వాళ్ళు ఇనెలిజిబుల్ ఫర్ ది ఓబీసీ క్యారెక్టర్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే అండి, యాక్చువల్ గాను సో దే హ్యావ్ టు యాక్సెప్ట్ ది సెన్సస్ డేటా అండ్ ప్రూవ్ దేర్ బ్యాక్వర్డ్నెస్. క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ తీసుకుంటే తప్ప వాళ్ళు బ్యాక్వర్డ్నెస్ ప్రూవ్ అవ్వదండి. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మరి క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ తీసుకోవడం వీలవుతుందంటారా? సెన్సస్ లో మట్టుకి క్యాస్ట్ బేస్డ్ తీసుకోవాల్సిన, క్యాస్ట్ సెన్సస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, సెన్సస్ లో క్యాస్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. క్యాస్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే ఓబీసీ రిజర్వేషన్ 27% లో ఎంతమంది దానికి అర్హులు అనర్హులు అనేది తెలుస్తుంది. అక్కడ ఎసెట్స్ కూడా తీసుకుంటున్నారు. ఇన్కమ్ వాళ్ళ ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్ లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో అది తీసుకుని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనం రిజర్వేషన్ లో ఎందుకు వెనకబడి ఉన్నాము, ఎందుకు ఈ 27% వేకెన్సీస్ ఫిలప్ కావటం లేదు అంచేత సీలింగ్ లిమిట్స్, ఎక్స్క్లూషన్స్ ఏవేవి చేయాలి, రివైజ్ చేయాలి అనేది ఒక పార్లమెంటరీ యాక్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రైట్. సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి, ఇప్పుడు 127th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఒకటి ఉంది. సో దట్ amendment bill seeks to clarify some provisions in 102 amendment bill to restore the powers of the state to identify the backward classes. This bill seeks to undo the May 5th of 2021 SC judgment in the case of Maratha quota issue. Then in the parliament, the opposition says that there was a little benefit in restoring the powers of the state to identify the state list of OBCs if cap on reservation stayed. So it was said that
27 states have pending issues of reservation hampered by the 50% ceiling. It has been viewed that 27% of vacancies set apart from 1993, so far only 12% vacancies were occupied by the OBCs. So Right. therefore, the parliament has to devise a formula that will allow the 27% vacancies are filled by OBCs. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సార్, బోత్ తెలుగు స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ ఏ కమిషన్ ఫర్ కాస్ట్ సర్వే. దెర్ ఈస్ ఎ సోషల్ అండ్ లీగల్ నెసెసిటీ ఫర్ కాస్ట్ సర్వేస్. ఇట్ వుడ్ హెల్ప్ ది స్టేట్ టు ఎన్హాన్స్ ది రిజర్వేషన్ స్లాట్స్ అండ్ ఇంప్లిమెంట్ పాపులేషన్ బేస్డ్ రిజర్వేషన్. సోషియో ఎకనామిక్ డేటా ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది సేక్ ఆఫ్ comprehensive assessment of backwardness of the people. రైట్ సత్యనారాయణ గారు, మరి చివరిగా ఒక అడ్వకేట్గా మరి మీరు సజెషన్ అంటే మీరు చేసే సజెషన్ ఏంటంటారు దీనికి ఫైనల్గా టు కంక్లూడ్ దిస్ ఎపిసోడ్? సో నేను ఇక్కడ భావించే విషయం ఏంటంటే అండి, మీ ద్వారా అధికారులకు తెలియజేసే విషయం కూడా ఇదే. Yes, yes. క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఉండటం వల్ల 27% వేకెన్సీల్లో ఓన్లీ 12 to 13% వేకెన్సీస్ మాత్రమే ఫిలప్ అవుతున్నాయి. ఓకే. సో అధికారులు గమనించి ఫుల్లెస్ట్ పార్టిసిపేషన్ అండ్ అపాయింట్మెంట్ బెనిఫిట్స్ టు ది ఓబీసీస్ రావాలి అని అంటే 27% వేకెన్సీలు ఫిలప్ అయ్యే మార్గాన్ని అన్వేషించి ఈ ఇందిరా సహానీ కేసులో చెప్పినటువంటి క్రీమీ లేయర్ ని ఫాలో అవుతూ ఇప్పుడు ఈ రోజుని ఆయన బిపి శర్మ గారు కమిటీ సజెస్ట్ చేస్తుంది 12 lakhs మేబీ అనుకుంటున్నాము. అనుకుంటున్నాము, అది సబ్జెక్ట్ టు కరెక్షన్. అయితే పార్లమెంటరీ కమిటీ ఆన్ ఓబీసీస్ 15 lakhs అని క్లియర్ గా చెబుతోంది. అయితే ఇంకా విషయం మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక స్టేజ్ లో ఎన్సిబిసి, పార్లమెంటరీ కమిటీ అండ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సస్ వాళ్ళు కూడా చెప్పారు, క్యాస్ట్ బేస్డ్ గా మనం సెన్సస్ క్రియేట్ చేయాలి. క్యాస్ట్ డేటా ఆఫ్ ది ఓబీసీస్ తీసుకుని ఈ వేకెన్సీస్ అన్ని ఫిలప్ అయ్యే మార్గం ఆలోచించాలి. అవసరమైతే క్రీమీ లేయర్ ని ఎన్హాన్స్ చేసి అప్ టు ది స్టేజ్ ఏమిటి అని అంటే ఫిలప్ అయ్యే స్టేజ్ వరకు దీన్ని తీసుకురావాలి అని చెప్పడం జరిగిందండి. రైట్ సార్. సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మరి ఇంతసేపు మనతో పాటు మరి అడ్వకేట్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ పంపన సత్యనారాయణ గారు మనతో పాటు మాట్లాడడం జరిగింది. మరి క్రీమీ లేయర్ను కేవలం ఆర్థిక కొలమానం ప్రకారం చేయకూడదు అంటూ కూడా మరి సుప్రీం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు ఇంతవరకు మనం చర్చించడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.